మనం అర్థం చేసుకోవాలి. మ్యామ్ మీ కాన్స్టిట్యున్సీకి వస్తే 2014లో మీరు గెలిచినప్పుడు 0.6% ఓట్ షేర్తో మీరు గెలిచారు. 19లో మీరు అగైన్ 1.6% అవార్డు ఓట్ షేర్తో గెలిచారు. కానీ ఈసారి మీరు ఓడినప్పుడు మాత్రం 25% ఓట్స్తో మీరు ఓడిపోయారు. సో ఈ నంబర్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకంటే అంటే మీ మీద యాంటీ ఇన్కంబెన్సీయా, లేకపోతే మీ మీద కోపమా, పార్టీ మీద కోపమా, ఇంత డ్రాస్టిక్ ఫాల్ అనేది ఎందుకు జరిగింది మీ కాన్స్టిట్యున్సీ? అందుకే ఇంతకుముందు చెప్పిన కూడా నా కాన్స్టిట్యున్సీ అని ఎందుకు అన్నానంటే నాకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ 100% తెలుసు. సో అలా ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళ కాన్స్టిట్యున్సీ బట్టి ముందేంటి ఇప్పుడేంటి అనేది తెలుసుకోవచ్చు. నేను గెలిచినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళ ఫాదర్ మీద నేను గెలిచాను. సో ఆయన మినిస్టర్గా చేస్తున్నారు, సీనియర్ మోస్ట్, ఎన్నో ఏళ్ళగా పాలిటిక్స్లో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్లో చేసిన ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్. సో వాళ్ళు ఎవరు గెలిచినా కూడా 5,000 లోపలే. వాళ్ళ డాడీ గెలిచింది కూడా 1,200 కాంగ్రెస్ ఆయన మీద. నేను ఆయన మీద గెలిచినప్పుడు 800తో గెలవటం జరిగింది. సో అంటే నా కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా 2,000, 3,000, 1,000 ఆ రేంజ్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే బార్డర్ కాన్స్టిట్యున్సీ 50% తమిళియన్స్, 50% తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఏ ఎలక్షన్లో అనేది తెలిసేది కాదు. సో ఇటునైనా అటు అయినా ఆ 1,000-2,000 మధ్యలోనే ఉంటుంది. సో ఈసారి నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా గెలుస్తానని నేను ఉన్నానంటే కోవిడ్లో జగన్ గారు చేసిన సర్వీసు దేశమంతా, ఈవెన్ మోడీ గారు కూడా శభాష్ అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఒక్క జగన్ అన్నే తీసుకున్నారు. ఏపీలో టెస్టింగ్ల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చి మెడికేషన్ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి మళ్ళీ సీరియస్ అయితే ఆరోగ్యశ్రీ కింద బట్టి అది కూడా వాళ్ళకి అమౌంట్ అప్ టు 2 lakhs అనుకుంటా. అన్ని రకాలుగా కూడా ప్రజలకి సపోర్టివ్గా ఉండి ఆ కోవిడ్లో పని చేసుకోలేరు, వీళ్ళకి ఇన్కమ్ ఉండదని వాళ్ళకి మళ్ళీ బియ్యము పప్పులు ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి 1,000 ఎవ్రీ మంత్ నాకు తెలిసి. సో అట్లా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఒక్కదానికే అసలు ఓటు వేయచ్చు జగన్ గారికి. ప్రజలు ఒకసారి మనసాక్షిగా చేసుకుంటే అరే మనం తప్పు చేసాం ఈరోజు తెలుగుదేశానికి కూటమికి వేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది చూస్తే ఒక ఇంట్లో ఒక బ్రదరో లేదా ఒక తండ్రో కుటుంబ పెద్దగా ఎలా కుటుంబం గురించి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో అలా రాష్ట్రం గురించి ఫీల్ అయిన ఆ వ్యక్తిని మనం మోసం చేసి ఓడించామన్న బాధ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను 100% నమ్ముతాను. ఎందుకంటే మొన్న వరదల్లో క్లియర్ కట్గా ప్రజలు అది చూసుంటారు. ఆ తేడా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఒక విపత్తు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రజల్ని కాపాడుకోవటం, వాళ్ళకి అండగా నిలబడటం, ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వటం, ఫ్యూచర్లో వాళ్ళు దాన్ని అధిగమించి ఎలా బయటికి రావాలనుకుంటారో దానికి ఆయన సపోర్ట్ చేయటం అనేది మనం చూసాం. అదే ఇప్పుడున్న ప్రభుత్వంలో 5 రోజుల వరకు ఎవరూ రాకుండా ప్రజల్ని గాలికి వదిలేసి అంతా మునిగిపోతే కూడా మంచినీళ్ళు లేకుండా తప్పిస్తుంటే, చిన్నపిల్లలు పాలు లేకుండా తప్పిస్తుంటే కూడా పట్టించుకునేవాళ్ళు లేడు. ఓట్లు వేసుకునే ముందు మాట్లాడిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు.